హాయ్ అండి. లివరు గంగవాయిల కూర కర్రీ చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలమిగడ వేసుకొని లివరు శుభ్రంగా కడిగేసి కాస్త నిమ్మరసం యాడ్ చేసి కడిగితే స్మెల్ అనేది రాదు. కడిగేసి వేసుకోవాలి. ఆనియన్ సన్నగా తరిగి 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు గంగవాయిల కూర శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఈజీగా ఉడికిపోతుంది. మనకి గంగవాయిల కూర పులుపు ఉంది, టమాటా కూడా పులుపే, చాలా టేస్ట్గా ఉంటుంది. లివరు కొద్దిగా పసుపు రాళ్ళుప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎప్పుడు లివరు వండుకునే సరే దాంట్లోనే ఏదో ఒక ఆకుకూర కానీ లేదనుకుంటే మనకి బాగా వాటర్ లేకుండా వేపుకున్నా బాగుంటుంది. అది ఎక్కువ శాతం ఎవరు తినరు, కానీ మనకి ఐరన్ అనేది ఎక్కువగా వస్తుంది బాడీకి. ఎయిర్ ఫాల్ ఉన్న కొంతమందికి బాడీలో ఐరన్ తక్కువ ఉండి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు, ఐరన్ ట్యాబ్లెట్లు. అలాంటి వాళ్ళు వారంలో 2-3 సార్లు లివర్ అనేది ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలామంది చికెన్ లివర్ మంచిది కాదు అంటూ ఉంటారు. చికెన్ లివరే చాలా మంచిదండి. మటన్ లివర్ కూడా మంచిదే, తినండి. ఎవరు కూడా చికెన్ లివర్ తినకూడదు అని అనుకోకుండా తింటే చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. లివర్ ఇష్టపడరు ఎక్కువ, ఎందుకంటే అది స్మెల్ వస్తుందని. గంగవాయిల కూర వేసి కాసేపు మూత పెట్టుకుంటే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. కాస్త కారం వేసుకోవాలి. మీరు ఎంత తింటే కారం అంత వేసుకోండి. వాటర్ లేకుండా వేపుకుంటేనే లివర్ ఎప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇలా ఎల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఏ ఆకుకూర వేసినా లివర్ చాలా బాగుంటుంది. నేను నిమ్మరసం వేసి కూడా ఫ్రై చేసుకునే బాగుంటుంది. చూశారు కదా, పులుపు ఎక్కువగా ఎందుకు వేసానంటే లివరు పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బాగా దగ్గరగా వేపేసుకోవాలి. పాలమిగడ వేసి నాన్ వెజ్లో వండకూడదని చాలామంది అనుకుంటుంటారు. పాలమిగడ మరిగిస్తే నెయ్యి అవుద్ది. అది స్టవ్ మీద పెట్టినా కూడా నెయ్యి అవుద్ది. నెయ్యి వేసుకొని ఏ కర్రీ చేసుకున్నా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరైనా పాలమిగడ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొబ్బరి నూనె బయట తెచ్చుకున్నది కాదు, గానుగ నుంచి తెచ్చుకున్నది అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.